ఇదిగోండి మనం ఇప్పుడు హెన్న పెట్టుకున్నప్పుడు మిగిలినటువంటి ఎగ్ ఉంది కదా, ఆ యొక్క ఎగ్ని తర్వాత వేప నూనెని కలిపేసి ఈరోజు మనం మొక్కలకు వేసుకున్నాము. మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క నీమ్ ఆయిల్. ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి పెస్ట్లని మనకి రికవరీ చేయడానికి ఈ యొక్క ఎగ్ ఏమో మొక్కల్లో వచ్చేటువంటి పూత వస్తుంది కదా, ఆ యొక్క పూత మంచి నిలబడి ఆ యొక్క పూత మంచిగా కావడానికి చాలా బాగా దోహదపడుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం దీన్ని తర్వాత ఇదిగోండి మన దగ్గర ఉన్నటువంటి నీమ్ ఆయిల్ అనమాట. ఇది మనం తయారు చేసుకున్నటువంటి నీమ్ ఆయిల్. మనం ఇంట్లోనే ఈజీగా నీమ్ ఆయిల్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క నీమ్ ఆయిల్ ఏంటంటే మనము 1 లీటర్కి 1 ml చొప్పున తీసుకోవాలి. అనేది ఇది 10 లీటర్స్ బకెట్ చేసినాం కాబట్టి 10 ml చొప్పున తీసుకుంటున్నాను. వర్షాకాలంలో కొంచెం ఎక్కువ వేసుకునే ఏం కాదు, కానీ ఎండాకాలంలో మాత్రం నీమ్ ఆయిల్ కొంచెం తక్కువగా చూసుకొని వేసుకోవాలి. లేదు అంటే మనకి ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఇది మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం.